నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు మన రైతులు చనిపోతా ఉంటే పట్టించుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు 200 మంది నిజంగానే చనిపోయారా? చనిపోయి ఉంటే కేసీఆర్ గారికి అర్ధగంట టైం ఇస్తున్నాను, ఆ 200 మంది లిస్టు సహా నాకు ఇస్తే ఆ రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం మాది అంటాడు. ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి గదే ముచ్చట నువ్వు ఇలా ప్రూఫ్తో సహా పూర్తి స్థాయిలో చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇక తెలంగాణ దినపత్రికలో వెలువడిన ముచ్చట చూసుకుంటే మాత్రం 120 రోజుల్లో 220 మంది అన్నదాతల ఆత్మహత్య, కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి 120 రోజులు, ఎంత వేడుకున్నా సాగునీరివ్వని సర్కారు, సాగునీటిపై రివ్యూ చేయని సీఎం, పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు, రైతుల మరణాలపై సర్కారు తప్పుడు రిపోర్టులు, ఆత్మహత్యలకు సాగునీటి సమస్యలు కారణం కాదని ప్రచారము, పంటలు ఎండిపోయి అప్పుల భారంతోనే ఆత్మహత్యలంటున్న మృతుల కుటుంబ సభ్యులు. మరి మృతుల కుటుంబ సభ్యులు పంటలు ఎండిపోవడం వల్లనే కుటుంబ సభ్యులు మరణిస్తున్నారని, అప్పుల బాధలు తట్టుకోలేక మరణిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే దాన్ని మించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు, అసలు రైతే చనిపోలేదు తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటా మాట్లాడుతున్నాడు మన సారు. మరి ఆ ముచ్చటి గురించి కూడా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. 120 రోజుల్లో 220 మంది అన్నదాతల ఆత్మహత్య, కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి 120 రోజులు, ఎంత వేడుకున్నా సాగునీరు ఇవ్వని సర్కారు. లబోదిబోను మొత్తుకున్న రైతులందరూ పొలాలు పెగుళ్ళు బాతా ఉంటే, పొట్టకొచ్చిన పంట పైరు కళ్ళ ముందు ఎండిపోతా ఉంటే వాటిని పశువులకు ఇచ్చిన పరిస్థితి ఈరోజైతే. మరి దాని గురించి రేవంత్ రెడ్డి నీళ్లు సాగరాల్లో ప్రతి ఒక్క ప్రాజెక్టులో ప్రతి ఒక్క రిజర్వేల నీళ్లు నింపుకొని నీళ్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్లనే ఈ రోజు కరువు కాటకాలు వచ్చినాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ రిజర్వేర్లో ఉన్న నీళ్లను కనుక వదులుంటే ఈ రోజులు 200 మంది కాదు కదా, ఒక రైతు కూడా చనిపోయే అవకాశం ఉండకపోయేది. ఈయన రైతు బంధు ఇవ్వకపోయే, ఎందుకంటే రైతులు శక్తిని మించి భారాన్ని మించి అప్పులు తీసుకొచ్చి మరి ఆయన పంట సాగు చేస్తాడు. మరి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఆయనకు అంత కొంత ఆసరా అయింది, రైతు బంధుతోటి కొంత ఆసరా అయినప్పటికీ పెట్టుబడులకి స్వయంగా తానే రైతు బంధు ద్వారా ఆయనైతే పూర్తి స్థాయిలో పొలాలకు మందులో గిందులో తెప్పించుకొని ఆయన సాగు చేసేటోడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి రాగానే మరి సార్ అన్నట్టుగానే సంవత్సరానికి 15,000 ఎకరానికి రైతు బంధు ఇస్తానని చెప్పిన ముచ్చట పరంగా చూసుకుంటే ఆయన ఉన్నదానికే దిక్కు లేకుండా 5,000 కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. మరి అలా జరుగుతూ ఉంటే 120 రోజుల్లోనే 220 మంది రైతులు చనిపోతూ ఉంటే మరి రేవంత్ రెడ్డికి ఇది సోయి బారకుండా ఇదేమైనా నిజంగా రైతులు చనిపోయి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు ఆ లిస్ట్ ఇవ్వమనండి, ఆదుకునే ప్రభుత్వం నాదంటాడు ఈ సారు. మరి ఇట్లాంటి గెలిపిస్తే ఇట్లా మాట్లాడతాడా? పాలన చేయవయ్యా అంటే ఆయన ప్రసంగాలకు మీటింగ్లకు తక్కువగొల్ల సభలు పెట్టడానికి మన కేసీఆర్ చెడ్డి లాగడానికి రేవంత్ రెడ్డికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటా. చెడ్డి లాగా ఏం చేసుకుంటున్నాం, ఇదో విచిత్రము. ఆడ కూడా రైతుల గురించి ఏమైనా మాట్లాడాడంటే మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మా కార్యకర్తలు దలుచుకుంటే నీ చెడ్డి లాగి చింపి పూడగొడతా అంటాడు. మరి ఈ మాటలు ఏడ నేర్చుకున్నావు రేవంత్ రెడ్డి? సాగునీటిపై రివ్యూ చేయని సీఎం. మరి సాగునీటిపై రివ్యూ చేయమని గత ప్రభుత్వం వాళ్ళు ఎప్పటి నుంచి వేడుకుంటా ఉంటా అంటే లేదు, రిజర్వేల నీళ్ళే లేదంటాడు. పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు, రైతుల మరణాలపై సర్కారు తప్పుడు రిపోర్టులు. మరి రైతులు చనిపోతా ఉంటే వారి దగ్గర పోయి పరామర్శించుడా, ఆ కుటుంబానికి అంత కొంత ఆదుకునుడా, అట్లాంటి చేష్టలేమి లేవు రేవంత్ రెడ్డి దగ్గర. ఏమి చేష్టలు ఉన్నాయి? పేగులు తీసుకొని మెల్లె ఊరేగుతా, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా, రైతుల గురించి ఎవరైనా మాట్లాడితే నీళ్లు లేవు. మొత్తం గతంలో వర్షాలు లేకపోవడం వల్లనే ఈరోజు కరువు కాటకాలు వచ్చినాయి తెలంగాణలో, అది కేసీఆర్ వల్ల చేసిపోయింది అంటాడు. దీనికి సమాధానం దయచేసి ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి ఇంకా రైతు బంధు అందని ఉంటే, ఇంకా ఎవరైనా మీ ఊర్లో కానీ ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటే దయచేసి కామెంట్ తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మహత్యలకు సాగునీటి సమస్య కారణం కాదని ప్రచారము. నువ్వు వెళ్ళి పరామర్శిస్తేనే కదా తెలిసేది రేవంత్ రెడ్డి గారు. మీరు వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరకు పోయి మరి వారు ఎందుకు చనిపోయారు, ఏం చేశారు, అధికారంలో ఉన్న మీరే పట్టించుకున్నప్పుడు మీరు అధికారంలో ఉండి ఎందుకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే చనిపోయిన రైతాంగ వారు మీకే ఓటేసి గుద్ది మిమ్మల్ని గెలిపించారు. మరి 220 మంది మృతులకు కారణాలు సీఎం రేవంత్ రెడ్డి గారే, వారి సర్కారు ఎమ్మెల్యేల మంత్రులు వారే. మరి ఈరోజు ఏ కుటుంబాలను పరామర్శించలేని పరిస్థితి, ఏ కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ వాళ్ళు కాదు అట్లా చనిపోదు ఇట్లా చనిపోదని తప్పుడు ఈ ప్రచారాలు చేసుడు, ఇది సీఎం లక్షణాలు కాదు రేవంత్ రెడ్డి గారు.
పంటలు ఎండిపోయి అప్పుల భారంతోనే ఆత్మహత్య అంటున్న మృతుల కుటుంబ సభ్యులు. ఇగో ఒకటి, ఏదైతే 2013కు ముందు ఏ విధంగా అయితే ఇందిరమ్మ రాజ్యం అని ఉందన్నారో, ఆ ఇందిరమ్మ రాజ్యం ఇగో పెగుళ్ల బారిన నేలలో ఇదే విధంగా రైతు కూర్చున్న పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మొదలయ్యింది. దానికి కరువు కాటకాలు అంటాడు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఒక్కటే, గత 10 సంవత్సరాలుగా రాని కరువు కాటకాలు, గత 10 సంవత్సరాలు పడని వర్షాలు. మరి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయన సాగర్లో నీళ్ళు ఎండిపోయినాయట, కాళేశ్వరంలో నీళ్లు లేదట. మొన్నటికి మొన్న అక్కడ హరీష్ రావు పోయి చుట్టుముట్టి ఆ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తాను ఒక మాట చెప్పుడుతోటి దడుచుకొని పోయి ఆ నీళ్లను వదిలిపెట్టిన పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన కుట్ర వండుకున్నది రేవంత్ రెడ్డి సర్కారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోయే, రైతుల పంటలు ఎండిపోతా ఉంటే దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోయే, రైతులు చనిపోతా ఉంటే నిజంగానే చనిపోయారా, చనిపోతే కేసీఆర్ లిస్ట్ తీసుకోరమనండి. మరి నువ్వు ఉండి ఎందుకు మరి సీఎంగా ఉండి దీనికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత జోరుగా గెలిపించారు మిమ్మల్ని. ఆ మెజారిటీ ప్రపంచంలో ఎక్కడ రాలేదనుకుంటా నాకు తెలిసి. అటువంటి మెజారిటీ తోటి గెలిపిస్తే ఈరోజు రైతులు ఏడ చనిపోయినలో కేసీఆర్ గారు తీసుకురావాలి ఆ లిస్ట్ అంటాడు ఈ మునుగోడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిపేది ఒక్కటే, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈయన ఆ ఉన్న గ్యారెంటీని మొత్తం ఊడిచి కొడతాడు. ఓ రైతులను పట్టించుకోవడం ఏం చేసుకోడు, ఇక ఇష్టానుసార రాజ్యంగా చేసుకుంటాడు ఆయన. ఏమన్నా అంటే ఏది మన నిజాం ప్యాలెస్లో పోయి పండుకొని మరి ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి ఈ పార్టీ కాకుండా మీరు ఏ పార్టీకైనా వేసుకోండి. ఎందుకంటే అట్లా వేస్తేనే ఈయన వంగుతాడు, లేకుంటే వంగడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పొలాలకు వచ్చి చూడలేని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి, ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ నాయకులందరూ ఎడుబడిలో. కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ తుక్కుగూడలో సభలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి చెడ్డి లాగుతా, ఆయన మిడ్డి లాగుతా, లేకుంటే ఆయన పేగులు తీసుకొని మెల్లేగుసుకుని ఊరేగుతా బిడ్డ, ఇట్లాంటి డైలాగ్ చెప్పుకుంటా మాటలు మాట్లాడుకుంటా తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి గత 4 నెలల నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈయన చేసింది ఏందని ఉన్నా అంటే ఏమి లేని ముచ్చట. మరి అధికారంలో ఉండి ఇలా చేయనప్పుడు రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన అధికారం ఈయనకి ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుంటాడని ఏంది గ్యారంటీ? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. దయచేసి మీ సమస్యల పైన పోవడానికి మన నెంబర్కి అయితే కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఎలక్షన్లో మాత్రము రేవంత్ రెడ్డికి తప్ప మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి. మీకోసమే పోట్లాడుతున్నాం, మీకోసమే పూర్తి స్థాయిలో వర్క్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ మంచి కొరకు చెప్తున్నాము. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని సీఎం రేవంత్ రెడ్డి, మరి మీరు చనిపోయినా కూడా హాస్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. దానిపైన మీరు దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను.